700 మీరు ఎన్ని చెప్పారు? 710 చిల్లర అంటున్నారు. 710 కాదు, 7 వస్తే ఏపీకి చాలు అయ్యా. ఏదైనా జనానికి నమ్మేటట్టు చెప్పాలి. 10 వస్తాయో 15 వస్తాయో 10 వస్తాయో అంటే నమ్ముతారు. 750 ఒకేసారి వస్తాయంటే ఎలా? అసలు ఒకటి లేదు. ఇక్కడ 13 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామంటున్నారు సార్. ఇప్పుడు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు అయ్యి ఆచి చూపించాలా, అంతేగాని ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రెండే అంతే. జనానికి ఏం చేయలేళ్ళు. వాళ్ళు మాటలు చెప్పడం ఈ 5 సంవత్సరాలు పొడిమికాలు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 9 పథకాలకి ఇప్పుడు 6 పథకాల వ్యత్యాసం ఎలా ఉంది? నిజంగా అందుతుందా? పారదర్శకంగా ఉందా? ఏం లేదు. ఏదైనా డిలే అవుతుందంటారా? ఖచ్చితంగా. వృద్ధాప్య పింఛన్ మాత్రం ఒకటి సక్రంగా జరుగుతుంది. కరెంటు కూడా ఏమీ లేదు. కరెంటు ఛార్జీలు పెంచనున్నాడు, 3 సార్లు పెంచేశాడు. 7 కోట్లుంటే ఎమ్మెల్యే అయిపోవచ్చు అనే నినాదం ఒక వారం నుంచి వినపడుతుంది. 5 కోట్ల నుంచి 7 కోట్లుంటే నియోజకవర్గ వారీలుగా చూసుకుని మనం ఎమ్మెల్యే అయిపోవచ్చు అంటున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు ఎమ్మెల్యే అదే అంటున్నారు. ఇటుపక్క రైల్వే కోడూరుకు సంబంధించిన గీతామాధవి గారు కూడా అదే అంటున్నారు. నీతిగా నిజాయితీగా ఉన్న జనంలో మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు రాలేరు. ఎవరైతే డబ్బుని ఖర్చు పెట్టి జనానికి మార్చుకోగలుగుతారో ఆ స్వార్థపరులే పరిపాలిస్తారు. అంతే తప్ప నిజాయితీ అనేది లేదు, నీతి లేదు. జనవరిలో చూస్తే పంచాయతీ ఎలక్షన్స్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది ఈసారి? ప్రజలు ఎలా ఉంటారు? స్థానికంగా ఉన్న పార్టీకే హవా ఉంటుందంటారు. మేము పల్లెటూరు నుంచే వచ్చాం, కానీ పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు కూడా తక్కువగా. మేము అప్పుడు చిన్నపిల్లలం. ఇదా నాన్న, మేము విజయవాడే ఎక్కువ. నాకు 70 సంవత్సరాలు. రేపు జనవరి 1 వస్తే జనవరి 70 వెళ్ళిపోయి 71లోకి వెళ్తాం. కానీ ఒకటి, ఇక్కడ కార్పొరేటర్ సీటుకు ఇవాళ ₹1,00,00,000. విజయవాడ ఒక కార్పొరేటర్ సీటు గెలవాలంటే ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారు. ₹1,00,00,000 ఖర్చు పెడితేనే కానీ కార్పొరేటర్కి గెలవట్లా. ఈ మధ్యలో ఎవరైనా నిజాయితీగా నీతిగా ఉన్నవాళ్ళు, జనాల్లో ఏదో మంచి పని చేసేవాళ్ళు ఈ డబ్బుల ముందు పనికిరాట్లా. కొత్త ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం చూశారు. మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? అసలు మీరేమనుకో? కొత్త ప్రభుత్వం ఏముంది సార్, పాత పడిపోయింది కదా, 1.5 year అయిపోయింది. అన్ని బెనిఫిట్స్ ఉన్న వాళ్ళకి సాటిస్ఫై అవుతున్నారు. ఏ బెనిఫిట్ లేని వాళ్ళు నాలాగానే డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నారు. ఏమండి, కానీ నాకు పెన్షన్ లేదు. జగన్ బాబు గారు టైం నుంచి తీసేస్తారు. దానికి ఒక్కటే కారణం అండి, మా ఇంట్లో అతను మున్సిపాలిటీలో ఈ గార్బేజ్ తీసుకెళ్లే డ్రైవరు, అతనికి జీతం వస్తుందని చెప్పి నాకు మాత్రం అన్ని పెండింగ్ పెట్టేశారండి. ఈవెన్ గ్యాస్ బండ కూడా ఇవ్వలేదండి. నాకు వైట్ కార్డు ఇచ్చారు. దానివల్ల నాకు ఉపయోగమా చెప్పండి? వైట్ కార్డు ఉంది, వాళ్ళు గ్యాస్ కంపెనీకి వెళ్తే ఆపేశారు. అది పెండింగ్లో పెట్టారు. ఇవ్వాలా వద్దా అని. అలా చేస్తే నాకున్న ఆస్తి, నో ప్రాపర్టీ, పిల్లలు లేరు, ఏమీ లేదు సార్. నా మాట వినండి, పిల్లలు లేరు. అతని జీతము అది గబ్బిలంలాగా, అటు స్వర్గానికి కాదు, ఇటు భూమికి కాదు. 22,000 వస్తుంది అతనికి. నేను రియల్ ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. అందులో ఏ రోజు కూలి ఆ రోజే, ఒక రోజు వెళ్ళకపోయినా కూడా కట్ చేస్తారు. అది ఆప్కాస్ అని పెట్టారు. ఆప్కాస్ గవర్నమెంట్ కాదు కదండి, చెప్పండి. ఆప్కాస్ గవర్నమెంట్ కాదు కదా. కొంచెం ముందుకు రండి. ఒక్క రోజు కూడా సెలవు లేకుండా ఉంటే ఫుల్ పేమెంట్ వస్తుందండి. లేకపోతే 15,000, 16,000 అలా వస్తుందండి. మాకు ₹6,000 అద్దె ఇక్కడే, జస్ట్ మా ఇల్లు. సంక్షేమ పథకాల లిస్టులో మీరు లేరు ఇక ఈ విధానంలో. ఆ బ్లాక్లో ఎవరిని కనుక్కున్నా మేము పేదవాళ్ళమని అంటారు, బీదవాళ్ళమని ఎవరు అనరు. కానీ ఈ వృద్ధాప్య పెన్షను 75% అన్ని విధాలుగా ఉన్నవాళ్ళు, డబ్బు గల వాళ్ళే తీసుకుంటున్నారు. ఓకే ఆర్ నాట్ నాకు తెలియదు. సచివాలయంలో అడిగితే ఏం చెప్తున్నారు మేడం? సచివాలయం చెప్తుంటే అక్కడ సిస్టంలో అతని పేమెంటే చూపిస్తాను, అతని పేమెంట్ చూపిస్తాను. ఇంకా దానివల్ల ఇంకా మీకు రాదండి.
గ్యాస్ గురించి అడిగాను. గ్యాస్ గురించి అడిగితే ఏమన్నారు, ఆ కారణం వల్లనే మీకు తెల్ల కార్డు ఉన్న పెండింగ్లో పెట్టారండి అని చెప్పారండి. అది ఫ్యాక్ట్. మేడం, మరి చూస్తే రాష్ట్రంలో ఇంకేమేమి అంశాలు బాగా వెళ్తున్నాయి, ఏమేమి బాగా నిర్లక్ష్యంగా ఉన్నాయి, మీరు గమనించిన విధానంలో ఏదన్నా ఈ యొక్క సంక్షేమంలో ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయి అంటే రేషన్ డిపోలు కానివ్వండి, లేకపోతే మిగతా పెన్షన్ ఇచ్చే విధానం? రేషన్ కార్డులో ఏమి ఇస్తున్నారండి, నాకు ఇచ్చేది పంచదార బియ్యం తప్ప నాకేమి ఇవ్వరు. అది కూడా నాకు ఒక బెనిఫిట్ ఏమిటంటే నేను సీనియర్ సిటిజన్ కాబట్టి ఆ డిపో ఆయన మా ఇంటికి తెచ్చి ఇస్తున్నాడు. అది ఒకటి నాకు బెనిఫిట్. రాష్ట్రం డెవలప్మెంట్ కోసం విశాఖపట్నంలో కంపెనీలు ఈ ఆస్కారం ఇవన్నీ అంటున్నారు. రేపు మనవరాళ్ళు ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకోగలరు? నాకు అసలు నెక్స్ట్ జనరేషనే లేదు. నేనేం వాళ్ళ గురించి ఆ కళలు కానీ ఏవో క్యాజువల్స్ ఇన్ ద ఏరియా అని ఆ గాలి మేడలు నేను కట్టలేను. ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు పెడితే పెట్టొచ్చు కాక వాటికి తగిన వాళ్ళు వాటికి ఉంటారు. అంటే చెప్పే ఈ ఫిగర్స్ ఏవైతే చెప్తున్నారో, ఏదైతే 13 లక్షల కోట్లు లేకపోతే 12 లక్షల కోట్లు, ఈ 13 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ గాలిమేడలే అంటారా? నిజంగా అవి ఇంప్లిమెంట్ అయినప్పుడు కదా మనం సంతోషపడాలి. ఇంప్లిమెంట్ కానప్పుడు అది ఒక కళలాగానే అనుకోవాలి. కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 15 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వ పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? రెండోది, ఏ అంశాలు బాగా ఫాస్ట్గా ఉన్నాయి? ప్రప్రథమంగా మొదటిగా ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు సిఐఏ సదస్సులు జరుగుతుంది కదా, అలా ఉద్యోగాలు వస్తుంటే మన వాళ్ళు ఎక్కడికి వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మన పిల్లలు అందరూ ఇక్కడే ఉండొచ్చు. హ్యాపీగా వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటే మన వాళ్ళకి మన ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఈ విధంగానే ఇలా ఉండాలి. బాగుంది. 2 రోజుల్లోనే చూసుకుంటే మొదటి రోజు 8 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. రెండో రోజు కల్లా కూడా 12 లక్షలు అంటున్నారు సార్. దగ్గర 13 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు వచ్చే 5 ఏళ్లలో కూడా. మరి ఎలా అనిపిస్తుంది? ఈ విధానం మంచిదేనంటారా? అంటే ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కాడి నుంచి అన్నీ ఫోకస్ చేస్తానంటుంది ప్రభుత్వం, నైపుణ్య కేంద్రాలు పెట్టి. సార్, స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటాయి, రియాలిటీ వేరే రకంగా ఉంటుంది. అసలు ఎంత వస్తున్నాయో ఏమిటో అనేది ముందు తర్వాత తెలుస్తుందండి. యాక్చువల్గా వాళ్ళు చెప్పటాలు ఒక రకంగా ఉన్నాయి, అసలు రియల్గా వేరే రకంగా ఉంటుంది కదా. అది వచ్చిన తర్వాత వరకు మనం చెప్పలేం. ఏదైనా మంచి రావటం అనేది చాలా మంచి శుభపరిణామం. రావాలి, మేము అందరం కోరుకునేది అదే. 410 ప్రతినిధులు వివిధ దేశాల నుంచి పాల్గొన్నారంటున్నారు. మరి ఈ విధానంలో చూస్తుంటే 710 కంపెనీలు ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నాయి అంటున్నారు సార్. మరి గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి, ఐటీ సెక్టార్ అని చెప్పి, రిలయన్స్ కంపెనీలు అని చెప్పి ఇవి కూడా వస్తున్నాయి అంటున్నారు. మరి విశాఖపట్నానికి మరొక రూపు వస్తుందా? పెద్ద మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సార్, వీళ్ళందరూ వచ్చి ఒప్పందాలు కుదుర్చుకోవటం వేరండి. మెటీరియలైజ్ అయ్యేది ఎన్ని మెటీరియలైజ్ అవుతాయి ఏం సార్, అప్పటి వరకు మనం చూడాలి. ఇప్పుడు ఏదో ఒప్పందాలు కుదుర్చుకున్నంత మాత్రాన కాదు కదా, వాళ్ళు బోల్డ్ అంత పని ఉంటుంది. దానికి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, రకరకాల మెటీరియల్స్ తెచ్చుకోవాలి. అది ఒక పరిపక్వ స్థితికి రావాలంటే ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అది వచ్చిన తర్వాత కనుక వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ మాట ప్రకారంగా అన్ని కోట్లు పెట్టి చక్కగా వస్తే హ్యాపీ, అంతకంటే ఇంకేముంది సార్. ఎలా ఉండబోతుంది రాష్ట్ర భవిష్యత్తు? ఎక్కువ శాతం విద్యార్థుల్లో ఉంటుంది, లేకపోతే ఈ నిరుద్యోగులు ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు కాబట్టి రేపు ఈ సుస్థిరంగా ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే మాకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఏమంటారు? రాష్ట్ర ప్రజలు ఇంకోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? ఏమో సార్, చెప్పలేము. వాళ్ళ పనులను బట్టి మనం ఏం చెప్తాం. ప్రజలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఈయన ఎలా చేస్తారో తెలియదు. చంద్రబాబు గారు కానీ మంచి ఒపీనియనే క్రియేట్ చేస్తున్నారు, మంచిగా ట్రై చేస్తున్నారు, బాగా ట్రై చేస్తున్నారు. ఓకే, చాలా హ్యాపీ. అది మెటీరియల్ ఏదవ్వాలని కోరుకుందాం, మనందరం బాగా ఉండాలని కోరుకుందాం. ఒక కొంచెం టెక్నికల్ అయిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మన దగ్గర 5 కోట్లు కానీ ఒక 7 కోట్లు ఉంటే ఎమ్మెల్యే అవడానికి అవకాశం ఉందనేది కొంతమంది ఒక వాదన. అందులోనూ ఇప్పుడు స్థానికంగా ఉన్న నేతలు కూడా మాట్లాడుతున్నారు. కొలికిపూడి శ్రీనివాసరావు గారు తెలిసే ఉంటారు, ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే. ఇటుపక్క రైల్వే కోడూరులో ఒక లేడీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలు కూడా నేను 7 కోట్లు ఇచ్చడం జరిగింది అంటున్నారు. ఏమంటారు? అంటే ₹1 కార్పొరేటర్కే అంటున్నారు కదా జనరల్గా. ఎలా ఉంటాయి ఈ విధానాలు? ఎలా ఉంటాయి? నాకు వాటి గురించి ఐడియా లేదు సార్, సారీ. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ఒకటే మాట, మరి స్టేటు రేపు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి జనవరి తర్వాత. మరి పదవీ కాలం ఇంకొక 3 నెలలు ఉందా, కానీ ముందే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి విధి విధానాలు ఎలా ఉంటాయి? ప్రజలు ఏమైనా గమనిస్తూనే ఉంటారంటారు? ఏమో సార్, ఐడియా లేదు నాకు ఆ సబ్జెక్ట్ గురించి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. చెప్పండి సార్. చూసుకున్నట్లయితే రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి పైన డిపెండ్ అయి ఉందని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడూ అంటూ ఉంటారు. అదే విధానంగా విశాఖపట్నం కేంద్రంగా ఈ పెట్టుబడులకి ఆస్కారంగా 2 రోజుల నుంచి సిఐఏ సదస్సులు జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? 710 కంపెనీలు ఆల్రెడీ ఒప్పందాలు జరిగాయి.
దీంతోపాటు 12 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే 5 ఏళ్లలో వస్తాయి. దాంతోపాటు 13 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలం అంటున్నారు. 2 డేటా సెంటర్లతో పాటు రిలయన్స్ కంపెనీలు వస్తాయి, గ్రీన్ హైడ్రోజన్ పార్కులు అంటున్నారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది? నిజమే అనిపిస్తుందండి. కూటమి ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా అన్నింటిలో అభివృద్ధి జరుగుతుంది, జరిగిద్దని నమ్మకం నారా చంద్రబాబు నాయుడు గారి మీద. అదిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన మీద ఒక నమ్మకం. కూటమి ప్రభుత్వం పర్వాలా, ఓకే సార్. ఇదే విధానంలో చూస్తే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ప్రోద్బలం ఎలా ఉంది? పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేస్తూ ఉన్నారని మొన్న రాయచోట్ల కూడా మాట్లాడారు చంద్రబాబు గారు. అవును, నిజమే స్వామి, అలాగే అనిపిస్తుంది. ఆయన కూడా అలాగే చేస్తున్నారు, లోకేష్ గారు కూడా. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పరిపాలన వచ్చి 15 నెలలు అవుతుంది. కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు పక్క చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పక్క లోకేష్ గారు ఉన్నారు. ఏముంది, ఏం వ్యత్యాసం మీరు గమనించారు మీ పర్సనల్గా? మా పర్సనల్గా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలోని చేసిన దానికన్నా అభివృద్ధి ఇప్పుడు బాగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సంక్షేమం వైపు ఎలా అనిపిస్తుంది? సంక్షేమం వైపు కూడా పర్వాలేదు స్వామి, బాగానే ఉంది. ఏం పొందుతున్నారు సార్ పథకాల్లో? ఇంట్లో అసలు ఏమొస్తున్నాయి? ఇంట్లో పథకాలంటే ఏం లేదండి, మాకైతే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. అది జగన్ గారు పెట్టింది అమ్మఒడి అన్నారు సంవత్సరానికి, అది వస్తుంది మామూలు. కానీ మాకు వచ్చి ప్రభుత్వాలు కానీ పనులు కానీ ఈ ప్రభుత్వం అని బాగానే చేస్తుంది. ఎలా ఉంటుంది సార్? అంటే రేపు ఈ కంపెనీలు ఒకసారి స్టార్ట్ అయ్యి దిగ్విజయంగా ముందుకెళ్తే కనుక మన పిల్లలు మనవరాళ్ళు ఎవరున్నా కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి నేర్చుకుని అక్కడ సెటిల్ అవ్వకుండా ఇక్కడ సెటిల్ అవ్వచ్చు అంటారా? నిజమేనండి, పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా మన పుట్టిన భూమి వదిలేసి వేరే రాష్ట్రాలకు వెళ్దాం అనవసరం. అదేదో మన పిల్లలకి మనకి ఉన్న రాబోయే భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలది బాగుంటుంది. నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెడతాము, డెవలప్మెంట్లు ఇస్తాము, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు అంటున్నారు. ఈ విధానంలో కనీసం 12,000 15,000 జాబ్ ఇంటికాడ నుంచి చేసుకున్న ఒక ఉపయోగం ఉంటుందంటారు? ఉంటుందండి, కన్ఫర్మ్గా చేస్తారు. జాబ్ ఇంటికి ఒక జాబ్ అన్నారు, కంపల్సరీగా ఇస్తారు. ఆ నమ్మకం ఉంది, మరి కూటమి ప్రభుత్వం మీద ఉంది. మరి ఏంటి సార్, త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, రేపు జనవరి తర్వాత ఉండబోతున్నాయి అంటున్నారు. మరి 3 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ ముందే నిర్వహిస్తున్నారు కాబట్టి మళ్ళీ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని చూస్తున్నారంటే ఎలా ఉంటుందంటారు? నాకు తెలిసి మళ్ళీ ఈ 3 నెలల ఎలక్షన్లోని మళ్ళీ ఇదే వస్తుంది. వస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఉంది, ప్రభుత్వం వచ్చింది, చేస్తున్నారు. ఈ 15 నెలల్లో ఇంకా అభివృద్ధి చేయాలంటే ఎమ్మటెమ్మటే అవ్వదు, కనీసం 2 సంవత్సరాలైనా పట్టిద్ది. నిదానంగా పడుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు. నమస్కారం అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. ఒక పక్క అభివృద్ధి సంక్షేమంతో పాటు రాష్ట్రానికి ఒక ఆదాయ వనరు ఉండాలి, దాంతోపాటు నిరుద్యోగులు యువత బాగుపడాలని చెప్పి ఈ సదస్సు సిఏఏ సదస్సులో ఒప్పందాలకి తెరతీసింది విశాఖపట్నం కేంద్రంగా. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వ పనితీరులు? ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఈ రావడం కేవలం చాలా సంతోషం. ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది, జాబులు వస్తాయి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అన్ని పరిశ్రమలు వస్తే అంతా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంత మంచి పని చేసేవాడు చాలా అభినందించాలి. చంద్రబాబు తర్వాతే కానీ ఎవరి వల్ల కాదు, ఇది ఆయన వల్లే అవ్వాలి. ఏదైనా తెలివిదారులు అనుభవం ఉండాలండి, అనుభవం ఉండాలి, దాన్ని చేసే కృషి కూడా ఉండాలి. 24 గంటలు కూడా పని చేస్తూనే ఉంటాడు ఆయన. పడుకునే ఇదే ఉంటుంది, ఎదరోళ్ళు పడుకోబెట్టాడు. ఇంకా పని అంటే పని చేయాలి, చేసి పెట్టాలి, అంత బాగుంటుందండి. అన్ని జిల్లాలు అమరావతి కానీ ఏదైనా అంత డెవలప్ అవుతుందండి. చాలా సంతోషం. ఈ 5 ఏళ్ళు కూడా చూడండి ఎలా ఉంటుందో, ఒక మంచి ఇదిగా ఉంటుంది. 12 ఏళ్ళు కూడా పని కల్పిస్తాడు, పని కూడా వస్తుంది, జాబు అన్ని రకాల జాబులు మొత్తం ఉపాధి కూడా బాగా వివరాలకు వెళ్తే సార్ ఈ 5 ఏళ్లలో కూడా ఏదైతే చెప్తున్నారో 13 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలం అంటున్నారు. రెండోది చూసుకుంటే కనుక 12 లక్షల పెట్టుబడులు, 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు. 710 కంపెనీలకి ఏదైతే ఒప్పందాలు పారదర్శకంగా జరిగినాయి అంటున్నారు. ఈసారి ముందే జరిగిపోతున్నాయి ఈ ఒప్పందం. ఎక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి పెట్టుకుంటున్నారు. ఆ అయ్యమ్మలో వైఎస్ఆర్ ఉన్నాడు, అన్ని తోలేస్తే మళ్ళీ వస్తున్నాయి పరిశ్రమలు. ఎందుకు వస్తున్నారు? మనిషిని బట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మంచి అన్ని రకాలుగా ఉన్నది అనుకూలంగా. ఆంధ్రప్రదేశ్ మంచి ఇదిగా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. యువతకి ఇది ఎలాగో ఉపయోగపడుతుంది సార్? గతంలో అంటే ఒక నిమిషం సార్, గతంలో హైదరాబాద్, చెన్నై లేదా బెంగళూరు వెళ్ళి నేర్చుకుని అక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు. ఈ 5 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది? హైదరాబాద్ ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడే కదా, అంతమంది 30 లక్షల మంది ఉన్నారంటే ఉద్యోగస్తులు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా కావాలి కదా, అది చేసింది చంద్రబాబే కదా, సాఫ్ట్వేర్ అక్కడ పెట్టండి. ఇక్కడ కూడా రావాలి, మంచి ఇదిగా అవకాశాలు ఉంటాయి, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇవన్నీ వచ్చినాయి అంటే పరిశ్రమలు. గూగుల్ కంపెనీ అంటే ఎక్కడండి, ఎక్కడిదండి అది? అలాంటి తెచ్చారంటే పరిశ్రమలు మీరు చూడండి, ఎక్కడేం తెస్తున్నాడు అనుకూలంగా. ఈయన కూడా అంతా చెడగొడుతున్నారు, ఎక్కడికి పంపించేయాలి, డెవలప్ అవ్వకూడదు. ఇది ఎంతసేపు చేపల మార్కెట్లో ఉద్యోగం ఇచ్చావా, మటన్ గట్ట చేపల అవి పెట్టావా, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చావా, ఇవి తీసుకొచ్చాడు అవి. అంతేగాని
మంచి మంచి పరిశ్రమలు తోలేసాడు. ఆడండి బాబు కోడిగుడ్డు మంత్రి అన్నీ తోలేసాడు, మొత్తం అంతా వెళ్ళిపోయినాయండి బాబు. ఎక్కడ ఏమండి చెప్పనా, ఎవరి కాడే దోసుకున్నాడండి, నాశనం చేసి వదిలిపెట్టారు, నకిలీ మద్యం పెట్టారు, మొత్తం నాశనం చేశారు, చచ్చిపోయారు జనాలు అంతా, మొత్తం దోపిడీ. ఇదేంటి తిరుపతిలో లడ్డూలు మోసం, అన్నీ మోసాలి, కలప అదేమో మొన్న ఎవరు చంపేశారంట. ఏంటండి అంత రాజకీయం అంతా ఇదంతా అదే. సార్ చూసుకుంటే మరి రేపు జనవరిలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ప్రజల ఒపీనియన్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి, గమనిస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? చూస్తున్నారు కాబట్టి అన్ని డెవలప్ చేయడానికి మంచిగా చూస్తారండి జనాలు. ఇప్పుడు ఇన్ని చేసి ఎంత చేసి నువ్వు ఎలా చేసావు, నీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు పక్కనే? ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఇవ్వలేదు. అది తెలుసుకున్నారు జనాలు, మనసులో పెట్టుకున్నారని చేశారు దెబ్బ, అది అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.